సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రెండో రోజు ఉత్సాహంగా సాగుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. రెండో రోజు కొనసాగుతున్నటువంటి ఈ భక్తజన సంద్రంలో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున భక్తులతో నిండుకొని పోయింది. బుచ్చిరాజపాలెంతో పాటు ఇందిరానగర్, గోపాలపట్నం మీదుగా ఈ భక్తుల యొక్క గిరి ప్రదక్షిణ సాగుతుంది. మొత్తం 32 కిలోమీటర్ల పాటు సాగేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మంది ఈ సంవత్సరం హాజరయ్యారు. ఈ హాజరైనటువంటి భక్తులకు అన్ని రకాలుగా కూడా జీవీఎంసీతో పాటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నిన్న మధ్యాహ్నం నుంచి అల్పాహార విందుని ఏర్పాటు చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్ వాసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్టార్ హోటల్స్ అసోసియేషన్స్ ఇవాళ కూడా ఆ వితరణ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బుచ్చిరాజుపాలెంతో పాటు ముందుగా ఉన్నటువంటి గోపాలపట్నం ప్రాంతంలో కూడా వారికి భక్తులకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా స్థానికులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అందిస్తుంది. ఇక్కడ అందించేటువంటి అల్పాహార విందుతో పాటు వాటర్ బాటిల్స్ కానీ వారికి అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందుతున్నాయని కూడా చెప్తున్నారు. మరోవైపు భక్తులు ఇంకా ఈ గిరి ప్రదక్షిణ ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగించేటువంటి అవకాశం ఉండడంతో అటు జీవీఎంసీతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు వారికి కావాల్సినటువంటి ఏదైతే అల్పాహారం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఉదయం కూడా చేపట్టారు. మొత్తం ఇప్పటి వరకు 6 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు ఈ గిరి ప్రదక్షిణలో హాజరయ్యాయని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అటు వీరికి కావాల్సినటువంటి ఏదైతే మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించింది కూడా అర్ధరాత్రి 24 గంటల పాటు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం అయితే జిల్లా యంత్రాంగం విజయవంతం చేసిందనేది చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఇసుక తోట జంక్షన్తో పాటు హనుమంతబాక పలు ప్రాంతాలలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయితే పెద్ద ఎత్తున ఉంది. వాహనదారులు వందలాది వాహనాలు ఆగిపోవడంతో ఆ ప్రాంతంలో అయితే ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనదారులు అయితే కొంత ఇబ్బంది పడ్డారు. అంటే గతంలో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ